జనగామ జిల్లా వెంకటాద్రిపేట ఐకేపీ కేంద్రంలో భారీ అవినీతి జరుగుతోందంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మిల్లర్లు, కేంద్ర సిబ్బంది కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం హెచ్చరించింది. నేను మా బాబాయ్ కలిసి 4 ఎకరాల వ్యవసాయం సాగు చేస్తాం. మరి 4 ఎకరాల 30 గుంటలు. నేను ఐకేపీ సెంటర్లో 248 బస్తాలు ఐకేపీ సెంటర్ వాళ్ళకు అమ్మడం జరిగింది. నాకు తరుగు పేరుతో 14 బస్తాలు కటింగ్ అయినాయని చెప్పినారు. ఇప్పుడు నేను ఓటీపీ చెప్పే సమయంలో చెప్పారు, నాకు లారీ దిగుమతి కాలేదని నాకేం చెప్పలేదు. ఓటీపీ చెప్పిన తర్వాత నీకు 14 బస్తాలు కట్టాయని అని చెప్పి నీకు ఓటీపీ కొట్టేసిన కానీ నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఎవరికైనా కంప్లీట్ చేసుకోపో అని మాట్లాడిండ్రు. ఎవరు వాళ్ళు? ఐకేపీ సెంటర్లో పనిచేసే వర్కర్లు. పేర్లు లత, ఉమా, ప్రణీత, రాధిక. కలిసి నువ్వు ఓటీపీ అయితే కొట్టేసినావు, 234 బస్తాలు కొట్టేసినావు, 14 బస్తాలు నీకు కట్ అయినాయి అని నువ్వేం చేస్తావు చేసుకోపో అని అంటే నేను ఏం చేయలేక నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మిల్లులు కట్ చేసుకున్నారు, మేము కట్ చేసుకోలేదని మాట్లాడారు. మిల్లులు అడగలేదు. నేను ట్రక్ షీట్ చూడక మా బస్తాలు పోయిన లారీలో ఒక 6 క్వింటాలు 40 కిలోలు కట్ అయితే వీళ్ళు నాకు 12 క్వింటాలు 80 కిలోలు కట్ అయ్యని నాకు చెప్పారు. ఆ లారీలో నా ఒక్కనే 14 బస్తాలు కట్ అయ్యి, మిగతా వాళ్ళు ఎవరికి కట్ కాలేదు. ఎంతమంది రైతులే? 6 రైతులే పోయినాయి. అందులో నా ఒక్కని మాత్రమే 14 బస్తాలు కట్ అయింది. 110, 111, 115 సర్వే నెంబర్ల 8 ఎకరాల భూమి ఉన్నది. నా పేరు 300 బస్తాలు కాంటా పెట్టిన, 120 క్వింటాలు కాంటా పెట్టిన. అందులో 4 క్వింటాలు కట్ చేసేది. మా కొడుకు పేరు మీద 106 సర్వే నెంబర్ల భూమి ఉన్నది. 106 సర్వే నెంబర్ల భూమి ఉంటే ఆయన 7 క్వింటాలు కట్ చేసేది. ఆయన పేరు మీద ఎంత అంటే 164 బస్తాలు 65 క్వింటాలు 60 కిలోలు పెట్టేది. అందులో నాకు 1,36,000 పడ్డాయి. ఐకేపీ వేబిడ్జికి చాలా తేడా ఉన్నాయి. ఇలా కూడా వేబిడ్జ్ ఎక్కువ వచ్చేది, ఐకేపీ వాళ్ళు కట్ చేసుకున్నారు. అయిపోయిందా? ఇలా మొత్తం సర్వే నెంబర్తో అంతా రాసి ఎంఆర్ఓ గారికి ఇస్తాం, లేకపోతే కలెక్టర్ గారు పంపించినటువంటి మిల్లుకు పంపించినటువంటి ట్రక్ సీట్లు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏబిడ్జి కాంటాక్ట్ ఉన్నటువంటి ఆ నెంబర్లకు కలవక కూడా అక్కడ జోకు దగ్గర దాని అంతటి దగ్గర అవినీతి జరిగింది. కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిల్లుల వద్ద కానీ ఐకేపీ సెంటర్ల వద్ద కానీ ఇక్కడ మిల్లు యజమాన్యము ప్లస్ ఐకేపీ పిఎస్సి సెంటర్ వాళ్ళు ఒక మన ట్రక్ సీట్ రాసినప్పుడు ఒకే విధంగా కాకుండా అన్ని దిద్దుబాట్లు, కొట్టివేతలు, మళ్ళీ రైతులకి ఆ ట్రక్ సీట్లు రైతులకి ఏ రైతు ఎన్ని పంట వండి ఎంత బస్తాలు వచ్చినాయి, ఎంత జోకు వచ్చింది అనేది రైతులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎంత కట్ అయింది అనేది కూడా రైతులకు ఇవ్వకపోవడం దారుణము. దాన్ని కూడా ఇప్పటికైనా అన్ని గ్రామాలలో ట్రక్ సీట్లు వాళ్ళకు సంబంధించినటువంటి లారీలై కానీ అవన్నీ రైతులకు ఇప్పటికైనా అందజేయాలని చెప్పి నేను వారిని కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నా. చిల్పూర్ మండల్ ఎంఆర్